చాలా దినాలైనాక వరంగల్ ఎనిమామల మిర్చి మార్కెట్ కొనుగోళ్లు మొదలైనాయి. 7 రోజులు సెలవులైనాక మార్కెట్ తెచ్చుకోగా మార్కెట్ అంతా మిర్చి బస్తాలతో నిండిపోయింది. మిరపకాయలు ఎక్కువ చుడుతోని లొల్లిగాకుండా అధికారులు గట్టిగా బందోబస్తు చేసిరు. పట్టా పాస్ పుస్తకం చూపిస్తేనే లోపలికి పంపించిరు పోలీసులు. క్వింటాల్ మిరపకాయలు 1500కే కొంటురని రైతులను నిరసన చేసిరు. మిరపకాయల బస్తాలతోని వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఎర్రవడ్డది. మార్కెట్ వారం నుంచి బంద్ ఉండుతోటి ఇయాల చాలా మంది మిర్చి తీసుకొచ్చిర్రు. దీంతోని మార్కెట్ కొచ్చే తవ్వలన్నీ మిర్చి బండ్లతో నిండిపోయినాయి. కొద్ది దినాల సంది మిర్చి ధరలు పడిపోయినాయి. ఇయాల 1-2 రకాలకు తప్ప మిగిలిన అన్నిటికీ క్వింటాల్కు 1000-2000 ధరనే వచ్చింది. రాత్రి నుంచి దాదాపు ఒక 70-80 వేల క్వింటాలు వచ్చినాయి. మన బ్యాగ్స్ వచ్చినాయి. ఎవరిని కూడా ఒక బ్యాగ్ కానీ ఒక వెహికల్ కానీ ఎక్కడ కూడా బయట లేదు. అన్ని కూడా లోపలికి పంపించాం. జాతీయ అంతర్జాతీయ రేట్లను బట్టి అది మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనం నిర్ణయించేది ఏమి లేదు. ఏదైనా ఉంటే మార్కెటింగ్ నుంచి వాళ్ళు ఏదన్నా ప్రపోజల్స్ పంపిస్తారు. రైతుల పేరుతో రైతులు కావాలని వాళ్ళని ఎవరైనా సరే లోపలికి ఎంటర్ ఏదన్నా వాళ్ళు ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ప్రివెంటివ్ మెజర్గా చెక్కింగ్ అంతవరకు వాళ్ళకి ఏదన్నా ఆధారం చూపిస్తే ఒక ఆధారం చూపించకపోయినా సరే వాళ్ళతో మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళ రైతుగా అర్థమైపోతుంది. వాళ్ళందరినీ కూడా అలౌ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే అందరు ప్రతి ఒక్కరిని అలౌ చేస్తున్నాం. ధర తక్కువ ఉండుతోటి సరుకును కోల్డ్ స్టోరేజీలు దాచిపెడతామనుకుంటే ఖాళీ జాగా లేకుండా పోయిందని బాధపడుతున్నారు రైతులు. మిరపకాయలు ఏరడానికి వచ్చేటోళ్ల కూలీ, మార్కెట్ కు తెచ్చేతందుకు అయిన ఖర్చులు కూడా వస్తలేవని అంటుర్రు. పెట్టుబడి కూడా రాకపోతే ఎట్లా బతకాలని బాధపడుతుర్రు. ఏ సరుకు 1000 రూపాయల మద్దతు ధర ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. 1000 రూపాయల కొనుగోలు ఉన్నదా? కనీసం కూళ్ళు కూడా రావడం లేదు. ఏసుకొచ్చిన బత్తాల ఖరీదు, ఏసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ ఖరీదు బుద్ధిగా ఉంటే 2000 రూపాయలు రైతుకు రూపాయి బిల్ల మిగడం లేదు. 1000 రూపాయల నుంచి 2000 కంటే ఎక్కువ మించి కొనడం లేదు. వాళ్ళు అసలు మద్దతు ధర అనేది లేనే లేదు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది మొత్తం. 5 ఎకరాలు వేసినాము. ఫస్ట్ అమ్మొచ్చినప్పుడు 11,000 ఉంది సార్. 11,000 అమ్మటి అమ్ముకొని పోయినాం. సెకండ్ టైం వచ్చేసరికి 8,000 చేసాం. సర్లే ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి, ఎక్కువ కాలం పంట వస్తుంది కానీ 8,000 ఉంటుందేమో అనుకున్నాం. రాను ఇవాళ వస్తారు 1000 రూపాయలు సార్. 100 బస్తాలు తెచ్చాను సార్. ఇప్పుడు మిర్చాడ ఇక్కడికి బస్తా చేరడానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఉదయం 7ంటికి వస్తే 1ంటికి కథం, గంట పెట్టినట్టే. ఒకటి కాగానే దిగుడే. 2 ఎకరాలు 3 ఎకరాలు పంట పెట్టి ఒక్కొక్క కూలీలకు 250 రూపాయలు కూలి ఇచ్చి 15,000-16,000 రూపాయలు ఎకరానికి ఖర్చు పెట్టి చేస్తే ఆడ 10 క్వింటాల్లో అయితే 10,000 రూపాయలు. 1000 రూపాయల కింట అడిగితే ఆ 1000 రూపాయల కింట వాడు 20 రోజులకు ఇస్తా అంటాను అర్జీదారులు. మినిమం 7,000 ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం కూడా 1,000 రూపాయలకు 2,000 రూపాయలకు చేసి మొత్తం ఆ రైతులు మొత్తం ఆగం చేసి మాకు పండించిన పంటకు గిట్టుబడి ధర కల్పిస్తే బాగుంటది. ఇయాల మార్కెట్ కు 70,000 మిర్చి బస్తాలు వచ్చినాయి. అన్నిటినీ కొనేటట్టు చూస్తున్నామని చెప్పిరు మార్కెట్ ఆఫీసర్లు. సెలవులు లేకుండా మార్కెట్ పనిచేస్తుందన్నారు. ధర తగ్గించొద్దని వ్యాపారులతోని మాట్లాడుతున్నామని తెలిపిరు. మార్కెట్ కమిటీ ద్వారా మొత్తం అన్ని ట్రేడర్స్ తోటిను, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తోటి, కమిషన్ ఏజెంట్లతోటి విడివిడిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది. మార్కెట్ రేట్లు మంచిగా ఇవ్వాలని చెప్పేసి, తగ్గించకూడదని చెప్పేసి, ఎటువంటి అపోహలకి దారి ఇవ్వకూడదని కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చిన మొత్తం 70-80 వేల బస్తాలు కూడా ఈరోజు దాదాపుగా కొనుగోలు జరిగిపోయినాయి. కాంటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు మనకి 40-50 కాంటాలే పడితే ఈరోజు 70 మంది దడవాయిల్ని కూడా అలాట్ చేసి ఈరోజు వచ్చిన అరైవల్స్ అన్ని కూడాను ఎత్తించే విధంగా ప్రతి చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. పోయినేడుతోటి పోలిస్తే ఈ తాప ధర సగానికి పడిపోయిందంటున్నారు రైతులు. ఇంకెన్ని కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తే మంచిగుంటదని సర్కార్ను కోరుతున్నారు.